నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు పోర్చుగల్ దేశ పర్యటనలో అపూర్వ పురస్కారం అందుకున్న రాష్ట్రపతి లిస్బన్ నగర సిటీ కీ ఆఫ్ ఆనర్ ను అందుకున్న ద్రౌపది ముర్ము ముద్రా యోజనకు నేటితో 10 ఏళ్లు పూర్తి లబ్ధిదారులతో ముచ్చటించిన ప్రధాని మోదీ విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ భోగాపురం విమానాశ్రయాన్ని వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తామన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రజా ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వార్తల్లోని వివరాలు చూద్దాం. పోర్చుగల్ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అపూర్వ గౌరవం లభించింది. లిస్బన్ అత్యుత్తమ పురస్కారమైన లిస్బన్ నగర సిటీ కీ ఆఫ్ ఆనర్ను మేయర్ నుండి అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ లిస్బన్ ప్రజల ఆప్యాయత, సంస్కృతి విశేషంగా ఆకట్టుకున్నాయన్నారు. సాంకేతికత, ఆవిష్కరణ, డిజిటల్, ప్రజా మౌలిక సదుపాయాల్లో ఈ నగరం చాలా ముందు వరుసలో ఉందన్నారు. 50 సంవత్సరాల రెండు దేశాల సహకారాలు భవిష్యత్తులో మరింత మెరుగుపడనున్నాయన్నారు. రెండవ రోజు రాష్ట్రపతి ఆ దేశ పార్లమెంట్ను సందర్శించారు. అధ్యక్షులతో పార్లమెంటు విధానాలను చర్చించారు. లిస్బన్లో ఉన్న భారతీయుల సమాజంతో భేటీ అయ్యి ముచ్చటించారు. అక్కడి మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించి రాధాకృష్ణ మందిరాన్ని సందర్శించారు. దేశంలో సరికొత్త పారిశ్రామిక విప్లవానికి నాంది పలికిన ప్రధానమంత్రి ముద్రా యోజనకు నేటితో 10 ఏళ్లు పూర్తయ్యాయి. 2015 ఏప్రిల్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. నేటితో 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని ఈ కొత్త ఢిల్లీలో తన నివాసంలో ముద్రా పథకం లబ్ధిదారులతో నేరుగా ముచ్చటించారు. వారి అనుభవాలను అడిగి తెలుసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్న వారిని అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ సాధించాలన్న సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమేనని ముద్రా యోజన పథకం నిరూపిస్తుందన్నారు. ముద్రా యోజన ద్వారా దాదాపు 33 లక్షల కోట్లను రుణాలుగా అందించామని, కోట్లాది మంది జీవితాల్లో ఆర్థిక విప్లవం వచ్చిందన్నారు. లబ్ధిదారుల్లో 70% కంటే ఎక్కువ మంది మహిళలే ఉండటం విశేషమని ప్రధాని పేర్కొన్నారు. मेरा जो मेरे देशवासियों पर भरोसा था उसको आप लोगों ने मजबूत किया और उसके कारण मेरी हिम्मत हुई कि 50,000 से 20 लाख पर पहुंच गए. ये निर्णय छोटा नहीं है. ये निर्णय तब होता है जब उस योजना की सफलता और लोगों पर भरोसा, और इसमें दोनों चीजें दिखती है. मुझे याद है जब मैं गुजरात में था तो मेरा एक कार्यक्रम होता था गरीब कल्याण मेला, लेकिन उसमें एक स्ट्रीट प्ले जैसा करते बच्चे. अब मुझे गरीब नहीं रहना है, ऐसा एक लोगों को मोटिवेट करने वाला एक ड्रामा होता था मेरे कार्यक्रम में. और फिर कुछ लोग स्टेज पर आकर के अपना जो राशन कार्ड होते थे वो सब सरकार में वापस जमा कराते थे और कहते थे कि हम गरीबी से बाहर आ गए हैं, अब हमें फैसिलिटी नहीं चाहिए. फिर वो भाषण करते थे कि मैंने कैसे ये परिस्थिति पलटी. तो एक बार मैं शायद वलसाड़ जिले में था, एक 8-10 लोगों की टोली आई और सबने अपना गरीबी वाली जितने बेनिफिट थे वो सरकार को सरेंडर किए. फिर उन्होंने अपना एक्सपीरियंस सुनाया. तो क्या था, वो आदिवासी लोग थे और आदिवासियों में वो भगत का काम, भजन मंडली बजाना और शाम को गाना, यही काम करते थे. तो वहां से उनको एक 2 लाख रुपए का लोन मिला. तब तो ये मुद्रा योजना वगैरह नहीं थी, मेरी सरकार वहां एक स्कीम चलाती थी. उसमें से कुछ वो इंस्ट्रूमेंट लाए बजाने के, कुछ उनकी ट्रेनिंग हुई. इसमें से उन्होंने 10-12 लोगों की एक बैंड बाजे बजाने वालों की एक कंपनी बना दी और शादी ब्याह में फिर वो बजाने के लिए जाने लगे. फिर उन्होंने अपना अच्छा यूनिफॉर्म बना दिया और धीरे 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 करके वो बहुत पॉपुलर हो गए और वो सब के सब अच्छी स्थिति में आ गए. हर कोई हर महीने 50-60 हजार रुपये कमाने लग गया.
यानी छोटी चीज भी कितना बड़ा बदलाव लाती है। मैंने अपनी आंखों के सामने ऐसे कई घटनाएं देखी है और उसी में से मुझे इंस्पिरेशन मिलता है। आप ही लोगों में से मुझे इंस्पिरेशन मिलता है कि भाई हाँ, देखिए देश में ऐसी शक्ति एक में नहीं अनेकों में होगी, चलो ऐसा कुछ करते हैं। देश के लोगों को साथ लेकर के देश को बनाया जा सकता है। उनकी आशा आकांक्षा परिस्थितियों का अध्ययन करके किया है। ये मुद्रा योजना उसी का एक रूप है। దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ అల్ మక్తూమ్ భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కొత్త ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా దుబాయ్ క్రౌన్ ప్రిన్స్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త ఢిల్లీలో భేటీ అయ్యారు. భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధనం, సాంకేతికత, విద్య, క్రీడలు, ప్రజల మధ్య సంబంధాలపై వారు చర్చించారు. యుఏఈలో నివసిస్తున్న భారతీయుల సంక్షేమానికి హామీ ఇచ్చినందుకు యుఏఈ నాయకత్వానికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ హోదాలో తొలి అధికారిక పర్యటన ఇది. దుబాయ్ ప్రిన్స్ను ఈ ఉదయం అతిథి గృహంలో విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జైశంకర్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లు కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమాన్ని విస్తృతం చేసేందుకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ముఖ్యమంత్రి చైర్మన్గా రాష్ట్ర స్థాయి సొసైటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జీరో పోవర్టీ P4 పై నిర్వహించిన సమీక్షలో పలు అంశాలపై చర్చించారు. ఆగస్టు 15 నాటికి 5 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా కార్యాచరణ రూపొందించనున్నారు. P4 కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. భోగాపురం విమానాశ్రయాన్ని 2026 జూన్ నాటికి పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ రోజు అధికారులతో కలిసి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను కేంద్ర మంత్రి సమీక్షించారు. అభివృద్ధి సంబంధిత పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే 71% పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈ విమానాశ్రయం పూర్తయితే ఉత్తరాంధ్ర ప్రాంతానికి గేమ్ చేంజర్గా మారుతుందన్నారు. ఉపాధి అవకాశాలతో పాటు ఆర్థిక వృద్ధి పెరుగుతుందన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు, జూన్ 26 కల్లా ఇది పూర్తి చేసి అందజేయాలని. దానికి అనుగుణంగా టైం లైన్స్ అన్ని కూడా మార్చుకొని ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా స్పీడప్ చేసి ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. దేశంలో కూడా వస్తున్నటువంటి 3 అద్భుతమైన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఒకటి నవీ ముంబై ఎయిర్పోర్ట్ ముంబైకి అదనంగా వస్తుంది, అలాగే జేవర్ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీకి అదనంగా వస్తుంది, మరొకటి ముఖ్యమైనటువంటిది మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ 3 ఎయిర్పోర్ట్లు కూడా మన దేశం తాలూకా రూపురేఖలు మార్చే స్థాయిలో అద్భుతంగా ఎక్కడికక్కడ నిర్మాణం జరుగుతున్నాయి. మరి ఇది కూడా మరొక సంవత్సర కాలంలో ఇది కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేయబోతున్నాం. ఇప్పుడే మనం యాక్టివిటీ చూసుకుంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి మన ఎయిర్పోర్ట్ తాలూకా డెవలపర్సే హోటల్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అది కూడా వచ్చే ఓపెనింగ్ టైంలోనే ఆ హోటల్ కూడా తాజ్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. తాజ్ సంస్థ ద్వారా ఆ హోటల్ను కూడా రన్ చేస్తారు. అలాగే చుట్టుపక్కల కూడా మనం చూసుకుంటే చాలా వరకు ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేసే విధంగా స్కూల్స్ అదనంగా కొత్త స్కూల్. వార్తల్లో చిన్న విరామం. $10 లక్షల లాటరీ నాకా? వావ్, చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లాలో జాతీయ రహదారులను కలుపుతూ సర్వీస్ రోడ్లను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు.
తాడేపల్లిగూడెంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ లోసరి నుంచి భీమవరం మీదుగా పిప్పర తాడేపల్లిగూడెం వరకు 100 కోట్ల రూపాయలతో రహదారిని అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. తాడేపల్లిగూడెంలో 2 కోట్ల రూపాయలతో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గంలో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. లక్షలు కేటాయిస్తే ఇంక నా దగ్గర రూపాయి ఉంది. పరిష్కారం కాదు సమస్యకి. 5 కోట్ల రూపాయలతో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయడానికి అవకాశం లేదు. కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి నిధుల మీద మనం ప్రయత్నం చేయాలి. పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడం ద్వారా ప్రాంత అభివృద్ధికి సహకరించాలనేటువంటి ఆలోచనతో ముందుగా నేను సిఎస్ఆర్ నిధుల మీద దృష్టి పెట్టడం జరిగింది. అలాగే నేషనల్ హైవేస్కి సంబంధించి కొన్ని ప్రత్యేక పథకాల మీద దృష్టి పెట్టడం జరిగింది. ఏదైతే లోసరీ టు పిప్పర్ వరకు ఉన్నటువంటి రోడ్డు విధంగా గూడెం భీమవరం విధంగా 100 కోట్ల రూపాయలు లోసర్ నుంచి పిప్పర్ వరకు ఏదైతే సిఆర్ఐఎఫ్ నిధులు ఉంటాయో అంటే కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ హైవేకి డిపార్ట్మెంట్ నుంచి సంబంధించినటువంటి నిధులు రాష్ట్ర రహదారులకి అంత పెద్ద ఎత్తున కేటాయించడం ఎప్పుడు కూడా లేదు. 5 కోట్లు 10 కోట్లు ఇస్తారు. భీమవరం టు పిప్పర్ రోడ్డు ఎంత ఉందో అది రాష్ట్ర రహదారి అయినప్పుడు కూడా కేంద్రం నుంచి 100 కోట్ల రూపాయలు ఏదైతే రెగ్యులర్గా భీమవరం ప్రాంతం మనం ప్రయాణం చేయాలంటే చాలా కష్టం. నాకు తెలిసిన ఇబ్బందులు. ఎకో టూరిజం అభివృద్ధిలో అరకు మండలం సుంకరమెట్ట కాఫీ ఎస్టేట్స్లో ఏర్పాటు చేసిన చెక్క వంతెనను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు 19 లక్షల రూపాయల అంచనా వ్యయంతో కాఫీ తోటల మధ్య నిర్మించిన చెక్క వంతెనను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి కాఫీ తోటల్లో మొక్కలు నాటారు. కాఫీ తోటలో మిరియాల పంటల సాగుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాఫీ తోటలు ఎకో టూరిజం అభివృద్ధికి సంబంధించి అధికారులకు పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో జరుగుతున్న హాంద్రీనీవా పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ హాంద్రీనీవా మెయిన్ కెనాల్ను ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలోని పోలవరం వంటి ప్రధాన ప్రాజెక్టులలో హాంద్రీనీవా చేర్చి ముఖ్యమంత్రి ఈ బడ్జెట్లో 3,240 కోట్లు కేటాయించారన్నారు. ఏదైతే ఈవేళ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి రాయలసీమ ప్రయోజనాలు అనేవి అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం. ఎందుకంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు రాయలసీమకి న్యాయం చేసింది మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అందుకు ఉదాహరణే ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల మరి పాలనలో మనందరం కూడా చూసాం. ఏదైతే ఆ రోజు బడ్జెట్ మరి మనకి 7 లక్షల బడ్జెట్ ఉంటే 5 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల బడ్జెట్లో ఆ రోజు 71,000 కోట్లు ఇరిగేషన్కి ఆ రోజు మనం కేటాయించాం. మరి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి 19, 24, 5 సంవత్సరాల్లో మరి వాళ్ళు మరి దగ్గర 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మరి ఆ రోజు కేవలం 22,000 కోట్లు మాత్రమే వాళ్ళు ఇరిగేషన్కి 5 సంవత్సరాల్లో కేటాయించారు. అంటే మనం 5 సంవత్సరాల్లో 9.6% బడ్జెట్లో ఇరిగేషన్ కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బడ్జెట్
పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మంచల వలస గ్రామ దేవత బంగారమ్మ తల్లి పండుగ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా గ్రామ దేవతలు కాపలా కాస్తుంటారని నమ్ముతారన్నారు. ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అనంత తల్లిపాల నిధి కేంద్రం ఓఆర్ ప్లాంట్ను పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో వస్తున్న రోగులకి, ముఖ్యంగా పేద వర్గాల నుంచే ఆసుపత్రికి వస్తారు, ప్రభుత్వ ఆసుపత్రులకి. అటువంటి పేదలకి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నందుకు మొత్తం ఆసుపత్రి వైద్య సిబ్బందికి పై నుంచి కింద దాకా అందరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో ఎంపీ గారు చెప్పినట్టుగా కర్నూలు తర్వాత అత్యధిక లోడ్ ఉన్న ప్రాంతం ఇది. ఎప్పుడే చూస్తున్న సగటున 2154 ప్రతిరోజు ఓపీ ఉంది. 2009 సర్జరీలు గత మే నుంచి ఇప్పటిదాకా 2009 సర్జరీలు చేశారు. దాదాపు 1200 స్టెంట్లు, యాంజియోలు చేశారు. అంటే ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మంచి వైద్య సేవలు అందిస్తున్నారు. దాని గురించి నేను ఖచ్చితంగా అభినందించాలి ప్రతి డాక్టర్ని. ఇవాళ ప్రధానంగా ఈ సప్తగిరి క్యాంఫర్ యాజమాన్యానికి ఎందుకంటే ఆర్ఓ ప్లాంట్ను ప్రారంభించారు. ప్రజలకి సురక్షితమైన నీరు అందించడం ద్వారా వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. తర్వాత చాలా ప్రాధాన్యత కలిగిన తల్లిపాల బ్యాంకుని ప్రారంభించడం, బహుశా రాయలసీమలో ఎక్కడన్నా ఉందో, రాయలసీమలో ఎక్కడుందో లేదో కానీ తిరుపతి తర్వాత మొట్టమొదటి అనంతపురంలో ప్రారంభిస్తున్నందుకు సిబ్బందికి ముందుకు వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 కోట్లతో రహదారుల మరమ్మతులు చేపట్టామని రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కడప జిల్లా చిన్నమండ్యం మండలం కొండాడి గ్రామంలో 1 కోటి రూపాయలతో నిర్మిస్తున్న బీటీ రోడ్డుకు మంత్రి ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో, పట్టణాల్లో రహదారుల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు పల్లెసీమలో ఎక్కడ చూసినా సీసీ రోడ్ల నిర్మాణం, బీటీ రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. అలాగే ఆర్ఎన్బి రోడ్లకు కూడా గత 5 సంవత్సరాల నుంచి పిడికడు మట్టేసిన పాపాన ఆ ప్రభుత్వం పోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సుమారు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆర్ఎన్బి రోడ్లు కూడా మరమ్మతులు చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, ప్రజలు మా మీద నమ్మకంతో భారతదేశంలో ఏ రాష్ట్రానికి దక్కని గౌరవం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి దక్కి అన్ని అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైంది. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారు అయితేనేం, సహచర మంత్రులు అయితేనేం, ఎమ్మెల్యేలు అయితేనేం ప్రతి ఒక్కరం ప్రజల యొక్క కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రికి దీటుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఆసుపత్రిలోని సూపర్ స్పెషాలిటీ విభాగంలో గుండె వ్యాధి పరీక్షలకు సంబంధించిన కలర్ డాప్లర్ 2D ఎకో మిషన్ను మంత్రి ప్రారంభించారు. ఈ మిషన్ ద్వారా చిన్నపిల్లలకు సంబంధించిన గుండె సంబంధిత సమస్యల పరీక్షలకు ఉపయోగపడుతుందన్నారు. 2029లోపు కర్నూలు ఆసుపత్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. 2D ఎకో మెషిన్ గురించి ఆల్రెడీ వివరించడం జరిగింది. దీని నుంచి అడ్వాంటేజ్ వచ్చి ఈవెన్ 1 month బేబీకి కూడా ఏమన్నా హార్ట్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా చెక్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా యూస్ఫుల్ మెషిన్. అందులో మీకు అందరికీ తెలుసు, కంబైన్డ్ కర్నూలు డిస్ట్రిక్ట్లో మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్. ఈవెన్ వేరియస్ సర్వీసెస్ కూడా ఇక్కడ మన జనరల్ హాస్పిటల్లోనే ఉంటాయి.
సో బేసిక్లీ ఫ్యూచర్ అనేది కార్పొరేట్ స్థాయిలో తీసుకోపోవాలనేది మన చంద్రబాబు గారి ఉద్దేశం, ఆయన విజన్. దానికి తగ్గట్టుగా హాస్పిటల్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా జరగాలనేదే నేను కోరుకుంటున్నా. సూపరింటెండెంట్ గారికి పెద్ద టార్గెట్ అనమాట 2029 లోపల మంచి, అంటే ఎవరన్నా చెప్తే గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి చూస్తే ఇది ఈక్వల్ టు కార్పొరేట్ హాస్పిటల్ అని చెప్పే విధానంలో వర్క్ చేస్తున్నారు. వితిన్ 29 లోపల మీరే ప్రజలే అందరూ కూడా చూసి మన హాస్పిటల్ని దాని ధీటుగా డెవలప్ అయిందని చెప్పి చెప్తారని ఆశపడుతున్నా. ఇదే కాక వార్తల్లో చిన్న విరామం. పది లక్షల లాటరీ నాకా? వావ్, చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ పట్టణ రహదారులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అనంతరం మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న గ్రామీణ పట్టణ ప్రాంతాల రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించామన్నారు. జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గడిచిన 10 నెలల్లో 1200 కోట్ల రూపాయలు కేవలం రోడ్ల నిర్మాణానికి, మరమ్మతులకు కేటాయించామని చెప్పారు. మంత్రి గారితో మళ్ళీ రివైజ్ చేయించాను. మిగతా కాన్స్టిట్యున్సీ నాకు ఐడియా లేదు. కలెక్టర్ గారు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా కాన్స్టిట్యున్సీ నేను ఊర్లో మన ఎలక్షన్లో తిరిగితే అసలు నాకు ఆశ్చర్యం కలిగింది. ప్రతి ఊర్లో చిన్న గొడ్డాలు కనిపించేస్తారు. అక్కడ ఒక ట్యాంక్ లేదు. ఆ ట్యాంక్కి సోర్స్ కూడా లేకుండా ఇష్టానుసారంగా చేసి నా దగ్గర 490 గ్రామాలు ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లో ఫుల్ఫిల్గా ఎక్కడైనా సరే ట్యాంక్ ఉండి వాటర్ ఫెసిలిటీ ఉంటే 100% ఆ గ్రామాల్లో ప్రతి ఇంటికి కొల ఇవ్వడానికి ఏ స్కీమ్కి ఎంత అవుతుందో అది ముందు కంప్లీట్ చేయాలి. సెకండ్ది, కొన్ని గ్రామాల్లో ఈ ట్యాంకుల గురించి ఫౌండేషన్ చేశారు. కొన్ని దగ్గరలో పిల్లలు వేశారు, కొన్ని స్లాబ్ వేశారు. అవి ఎన్ని ఉన్నాయి, ఎన్ని కంప్లీట్ చేయగలరు? ఇది ఈ కాన్స్టిట్యూన్సీ చెప్తున్నాను. అన్ని దగ్గర ఇదే పద్ధతి. అప్పటికి మిగిలితే ఏదో మీకు 98 కోట్లు వచ్చింది కదని ప్రసాదం. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతి కలెక్టరేట్లో మంత్రి ఈరోజు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. రెవెన్యూ అంశాలకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తొమ్మిది నెలల ముందే ఆయన బట్టలు కూడా తీశారు. ఈ రోజు పోలీసులని తీసి కొడతాననేది చాలా బాధాకర విషయం. ఎందుకంటే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎక్కడైనా శాంతియుతంగా ఉండాలనే లక్ష్యంతోనే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదని లక్ష్యంతోనే ఒక సుపరిపాలన ఇవ్వాలని చెప్పేసి అందరికి కూడా చెప్పి అధికారులందరూ కూడా అప్రమత్తం చేసి ఎక్కడా కూడా గొడవలు కూడా లేకుండా. ఎందుకంటే మనం చూసాం గత 5 సంవత్సరాల రాక్షస పరిపాలనలో, సైకో పరిపాలనలో చిన్న సోషల్ మీడియా ఉంటే కూడా వాళ్ళని తీసుకెళ్లి జైలు వేసేటువంటి పరిస్థితి, అమరావతి రైతులకు సంకలు వేసేటువంటి పరిస్థితి, మహిళలకు సంకలు వేసేటువంటి, కాళ్ళకు కూడా బెడ్లు వేసేటువంటి పరిస్థితి. ఇంత లూజ్గా ఈ సైకో మాట్లాడుతూ ఉన్నా అంటే 11 కాదు కదా, ఇంకా పక్కన ఒకటి కూడా పోయే రోజులు వస్తూ ఉన్నాయి. ఒక మంచి వాదం. ఎందుకంటే అనంతపూర్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అది పరస్పరంగా వాళ్ళకు ఇంత 5 కోట్ల పై చిరుకు ప్రజలు ఉన్నప్పుడు ఎక్కడో చిన్న ఇన్సిడెంట్ పర్సనల్ వెండట జరుగుతాయి. ఎక్కడ కూడా పొలిటికల్ వెండట లేదు. మా దగ్గర ఏదైతే అన్యాయంగా పేదలను ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తాను తప్ప ఏది పర్సనల్ వెండటదో నాకు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిని 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు ప్రొద్దుటూరు శాసనసభ్యుడు వరదరాజుల రెడ్డి తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధిపై జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు నాబార్డు నిధులు మంజూరు చేసిందని, పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. వైద్యులు, సిబ్బంది కొరతపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
కలెక్టర్ గారు మేము కమిటీ అంతా కూడా వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొద్ది మేరకు ఏదో గైనికేర్లో కరప్షన్ ఉన్నదని, హాస్పిటల్ పరిశుభ్రమైన వాతావరణంలో కొంత తక్కువగా ఉందని, ఇంకా మెరుగైన సేవలు అందించాలనేది వాళ్ళకి మేము సూచించడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళు కూడా సమస్యలు కొంత ఇంప్లిమెంట్స్ తక్కువ ఉన్నాయి, కొంత స్టాఫ్ నర్సింగ్ స్టాఫ్ తక్కువ ఉంది, లేదా డాక్టర్లు కొంత స్టాఫ్ తక్కువ ఉన్నారన్నారు. దాని గురించి వాళ్ళ సంబంధిత అధికారులతో వాళ్ళ వేకెన్సీ పొజిషన్ తీసుకొని మరి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే వాళ్ళను స్టాఫ్ను ఫిల్లింగ్ చేసేదానికి పూర్తి చేసేదానికి అవకాశం కలుగుతుంది. కమిటీ మెంబర్లు, హాస్పిటల్ కమిటీ మెంబర్లు బద్వేలి శ్రీనివాసులు రెడ్డి, హిమజ, డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ త్యాగరాజరెడ్డి గారు కూడా ఈరోజు అటెండ్ కావడం జరిగింది. త్యాగరాజరెడ్డి గారు ఏదైనా మీకు అవసరమైన పరిస్థితుల్లో ఏదైనా మీకు అవసరం ఉంటే మేము ప్రైవేట్ డాక్టర్ల నుంచి కూడా మా సహకారం అందిస్తామని ఆయన త్యాగరెడ్డి గారు చెప్పడం జరిగింది. త్వరలోనే మేము వాళ్ళతో సమావేశం. ఈ నెల 11వ తేదీన ఒంటిమిట్టలో జరిగే కోదండ రామస్వామి కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. జిల్లా అధికారులతో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తుల కోసం గ్యాలరీలను ఏర్పాటు చేశామన్నారు. 50,000 మంది భక్తులు కూర్చొని స్వామివారి కళ్యాణం చూడవచ్చన్నారు. ప్రసాదం కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. డ్రోన్స్, సీసీ కెమెరాలతో పాటు పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఈరోజు జిల్లా కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో, అలాగే టీటీడీ సిబ్బంది అందరం కూడా కూర్చుని కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా వారందరికీ కూడా కళ్యాణాన్ని జిల్లాలో ముద్రా యోజన ద్వారా లబ్ధిదారులకు 92,000 యూనిట్లకు గాను 900 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వడం జరిగిందని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ నీలాద్రి తెలిపారు. ముద్రా యోజన పథకం 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఎవరైనా తాము స్వాతంత్రంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే తప్పనిసరిగా ముద్రా యోజన పథకం ద్వారా రుణాలు తీసుకోవాలని కోరారు. మన దేశవ్యాప్తంగా 52 కోట్లు యూనిట్స్ ఇవ్వడం జరిగింది అండర్ ముద్రా స్కీమ్స్. అదే మన జిల్లా వచ్చేసరికి ప్రజెంట్ డేట్లో 92,000 యూనిట్స్ రన్నింగ్లో ఉన్నాయి. 92,000 యూనిట్స్కి బ్యాంక్ నుంచి దాదాపు 900 కోట్లు ఫైనాన్స్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. రీపేమెంట్ కూడా చాలా బాగున్నాయి. ఈ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా దాదాపు 40,000 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. భారత్ పాక్ దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పాక్ ప్రశ్నార్థకం చేస్తుందని, ఉగ్రవాద నిర్మూలనలో భారత్ తన స్థిరత్వాదాన్ని వేడుదని అమిత్ షా పేర్కొన్నారు. సరిహద్దు ఒప్పందాల్లో పాక్ మీరిన ప్రతిసారి భారత్ సమాధానం ఘాటుగా చెబుతుందన్నారు. గత నెలలో ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడి చేసి కాల్పులు జరిపిన ప్రాంతాన్ని సందర్శించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలను పరామర్శించారు. 2వ రోజు పర్యటనలో భాగంగా మంత్రి రాజ్ భవన్లో ఆ ప్రాంతంలోని శాంతి, రక్షణ, పలు రంగాల ప్రగతి వంటి అంశాలపై ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ జంబూలో శాంతి నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశంలోని 26 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏకీకరణ చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఒకే దేశం ఒకే ఆర్ఆర్పీ ప్రణాళిక ప్రకారం ఆర్ఆర్పీల కార్యకలాపాల సామర్థ్యం, వ్యయాల హేతుబద్ధీకరణ సాధించడం కోసం 10 రాష్ట్రాల ఒక కేంద్రపాలిత ప్రాంత పరిధిలో 26 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏకీకరించనున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం 26 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పనిచేస్తున్నాయి. ఈ నిర్ణయంతో ఆర్ఆర్బీల సంఖ్య 28కి తగ్గనుంది.
కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇజ్రాయెల్ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా దేశ వ్యవసాయ శాఖ మంత్రితో భేటీ అయ్యారు. వాతావరణ మార్పు, ఆహార భద్రత, వ్యవసాయ ఆవిష్కరణలపై చర్చలు జరిపారు. నిర్ణీత లక్ష్యాలను కాలానుగుణంగా సాధించడానికి ఒక రోడ్ మ్యాప్ను రూపొందించే జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటును ఆమోదించారు. అనంతరం ఇరు దేశాల మధ్య వ్యవసాయంలో సహకారానికి ఒక అవగాహన ఒప్పందాన్ని మార్చుకున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కోర్మనాథ్ వెల్లడించారు. రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా, ఆ తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా వచ్చి ఆ తదుపరి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడనున్నట్లు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.